చూస్తూ చూస్తూ ఉన్న నెల సమయం కూడా గడిచిపోయింది. 40 లక్షల డబ్బులు నా పెద్ద కొడుకు ప్రేమ్ అరేంజ్ చేసుకున్నాడు అప్పు రూపంలో. కానీ వాటిని రిటర్న్ కట్టాలంటే భార్యాభర్తలు కలిసి కడితేనే అది పూర్తవుతుంది. కానీ అంజలి భర్తకి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇంకో 10 రోజులు ఆపరేషన్ డబ్బులు అరేంజ్ చేసుకోవాలి కదా ప్రేమ్. అరేంజ్ అయ్యాయా? మరేం చేద్దాం అనుకుంటున్నావు? మీ తమ్ముడితో మాట్లాడి డబ్బులు నువ్వు అరేంజ్ చేస్తావా లేదా నేను అరేంజ్ చేయాలా? నేనే మాట్లాడతాను. ఇవ్వాలే మాట్లాడి ఆ సంతకం ఏదో పెట్టించుకో. ఇంకా లేట్ చేయకు ప్రేమ్. హలో కార్తీక్. హలో అన్నా, బాగున్నావు అన్నా? నేను బానే ఉన్నానురా. బాబుకి ఎలా ఉందన్నా? బాబు కూడా బానే ఉన్నాడు. ఆపరేషన్ అయ్యిందా అన్నా? లేదురా, ఇంకో 10 days లో ఉంది. ఆపరేషన్ కి ఒక 40 lakhs ఖర్చు వస్తుంది. నలపై 5 లక్షలా? అంత పెద్ద అమౌంట్ ఎక్కడి నుంచి తెద్దామన్నా? అవునరా, కొడుకుని బతికించుకోవాలంటే అన్ని డబ్బులు పెట్టక తప్పట్లేదు. మరి ఎలా అన్నా అంత పెద్ద అమౌంట్? కార్తీక్, అది అన్నా అరేంజ్ అయ్యాయా లేదా అన్నా? ఆరా, మొత్తం డబ్బులు రెడీగానే ఉన్నాయరా, ప్రాబ్లం ఏం లేదు. అవునా, మంచిదన్నా. ఎక్కువ టెన్షన్ కాకు, మన బాబుకి ఏం కాదన్నా. ఆరా, ఉంటాను. చాలా మిస్ అవుతున్నానరా నిన్ను. నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నానన్నా. జాగ్రత్తగా ఉండు. హా అన్నా. అన్నా అన్నా అన్నా, ఆ, అంత అప్పు చేయడం అవసరమా అన్నా? ఇల్లు నమ్మేసి వచ్చిన డబ్బులతోటి ఆపరేషన్ చేద్దాము, మిగిలిన డబ్బులతోటి లోన్ కట్టేద్దాము. నాకేం మిగలదని ఆలోచించకన్నా, ముందు మన బాబు ప్రాణాలు మనకు ముఖ్యం. ఏమంటావన్నా? లేదురా, నేనేం అప్పు చేయలేదు. తెలిసిన వాళ్ళు ఇచ్చారు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటా. సరే అన్నా, ఏదన్నా అవసరం ఉంటే మాత్రం ఫోన్ చేసి చెప్పన్నా. ఏం ఆలోచించకు. ఆ? ఉన్న మెంటల్ ప్రెషర్ని తట్టుకోలేక టర్మ్ ఇన్సూరెన్స్ని నమ్ముకొని ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాడు ప్రేమ్. వచ్చే ₹1,00,00,000తోని ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని లెటర్ రాసి పెట్టాడు.